భూతాపాన్ని తగ్గించేందుకు భవిష్యత్ తరాలకు చక్కటి గాలిని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రిటైర్డ్ డిఎంఈ డాక్టర్ రాఘవేంద్రరావు పేర్కొన్నారు. కాకినాడ బోట్ల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వన్ స్టెప్ టువర్డ్స్ సొసైటీ సౌజన్యంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి బోట్ల వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ అధ్యక్షత వహించగా రిటైర్డ్ డిఎంఈ డాక్టర్ రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా బోట్ల వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అడబాల రత్నప్రసాద్, సెక్రటరీ దాసరి శ్రీధర్, సుబ్బారావు, రేలంగి బాపిరాజు, నాగేశ్వరరావు, చింతపల్లి సుబ్బారావు, వన్ స్టెప్ టువర్డ్స్ సొసైటీ సభ్యులు జె రామకృష్ణ, కె ఆనంద్, రామారావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డాక్టర్ రాఘవేంద్రరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. జె రామకృష్ణ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా ఇప్పటి వరకు 18,000 మొక్కలు నాటడం జరిగిందన్నారు. ఈ నదులు ఇవన్నీ కూడా ఈ 30% ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ నాగరిక సమాజం సివిలైజేషన్ డెవలప్ అయ్యాక అడవుల్లో 50% కంటే ఎక్కువగానే కొన్ని సర్వేలు అయితే 70% అడవులు మాయమైపోయాయి. దానివల్ల ఏంటంటే మనకి ఈ నేచురల్ కెలామిటీస్, అకాల వర్షాలు, అకాల ఎండలు, అత్యధిక ఉష్ణోగ్రతలు, లేదా వరదలు వచ్చి మూసుకుపోవడం, ఇటు ఊళ్ళన్నీ మునిగిపోవడం లాంటివి అవుతున్నాయి. కాబట్టి ఇవన్నీ చేయడానికి కొంతవరకు అడవుల్ని పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. అంటే ప్రభుత్వ పరంగాను సామాజిక పరంగా. కాబట్టి అది కొంతవరకు పూర్తిగా అవ్వకపోతుంది. రిజర్వ్ ఫారెస్ట్ను కూడా ఒక్కోసారి ఈ ప్రజలు ఆక్రమించుకోవడం, తర్వాత ఏదో రకరకాల ఫ్యాక్టరీలు రావడం, దీనివల్ల పర్యావరణం బాగా పాడైపోతుంది. ప్రతి భారతీయుడు యొక్క బాధ్యత, సివిలియన్ బాధ్యత ఏంటంటే మొక్కల్ని ఇలాగా సోషల్ ఫారెస్ట్ పెంచి, దీనివల్ల మొక్కలు పెంచడం వల్ల ఏంటంటే ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఈ మొక్కల వల్ల ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ కాక గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం, ఈ పెను, మీథేన్, ఇటువంటి గ్యాసులన్నిటి కూడా ఈ మొక్కలు అబ్జర్వ్ చేయడం వల్ల మనకి వాతావరణం చల్లబడుతుంది, ఈ కాలుష్యాలు తగ్గుతాయి. కాబట్టి భావితరాల కోసం మనం ప్రతి వాళ్ళు మొక్కలను పెంచి దానివల్ల ఈ భూమిని చల్లబరిస్తే చాలా మటుకి మంచి జరుగుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు ఇది ఒక ఉద్యమంగానో అయితే ప్రతి వాళ్ళు బాధ్యతగానో తీసుకుని ఈ మొక్కలను పెంచడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ ప్రోగ్రామ్ని ప్రతి సంవత్సరం కొనసాగిస్తున్న వన్ స్టెప్ ఎన్జిఓ వారిని, మా వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రత్నప్రసాద్ గారు, సెక్రటరీ గారు శ్రీధర్ గారు, మిగతా సభ్యులందరూ కూడా దీంట్లో యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు. కాబట్టి అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. వన్ స్టెప్ వారికి కృతజ్ఞతలు. ప్రతి సంవత్సరం వాళ్ళకి రామకృష్ణ గారు, మిగతా రాజు గారు, మిగతా సభ్యులంతా కూడా దీన్ని యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నగరాలు అభివృద్ధి చెందుతూ కాకినాడ కూడా స్మార్ట్ సిటీ పేరుతోటి ప్రకృతిగా ఎన్నో చెట్లు ఎన్నోళ్ళని కూడా ఇవన్నీ కూడా తగ్గించడం జరిగిపోయింది. రోడ్లు వెడల్పులు లేదా నగర అభివృద్ధితోటి పొల్యూషన్ పెరిగిపోతుంది. ఈ యొక్క పొల్యూషన్ నుంచి కాకినాడ ప్రజలకి మా వంతు, మా వన్ స్టెప్ ఆర్గనైజేషన్ నుంచి అట్లీస్ట్ 1% అన్నా సరే మేము సపోర్ట్ చేయాలి, ఆక్సిజన్ లెవెల్స్ పెంచాలి, కాలుష్యం తగ్గించాలనే ఉద్దేశంతో మేము 2018లో ప్రారంభించిన మా యొక్క సంస్థ ద్వారా ఈ రోజుకి 18,000 మొక్కలు నాటం. ఈ యొక్క కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్ గారు ఈ యొక్క బోట్ క్లబ్లో ఆహ్వానించారు మమ్మల్ని. కాబట్టి ఇక్కడ కూడా మేము ఈ మొక్కలు వేయడం జరిగింది. ఈరోజు మా గురువుగారు రాఘవేంద్ర గారి సారథ్యంలో మేము ఇలాగ కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తామని, కాకినాడ నగరానికి పొల్యూషన్ తగ్గించే ప్రయత్నం మా యొక్క వన్ స్టెప్ ద్వారా చేస్తామని చెప్పేసి ప్రజలకు ధన్యవాదాలు.